ఒక రోజుకి అయిపోయింది ఇంకొచ్చేసింది అనేది ఎవ్వరు చేయరు. బట్ అదే దారిలో నేను వెళ్తున్నా. అంటే ఈ సోదర సినిమాలో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు? మీరు ట్రైలర్ చూస్తారు కదా, అంటే ఇంతకుముందు చూసిన ట్రైలర్లు డైలాగులు ఒక రకంగా ఉండే, నాకంటే వద్దు సంభు భయ్య జస్ట్ సెటిల్డ్ క్యారెక్టర్ కావాలని నాకు డైరెక్టర్ చేయించింది. మోహన్ గారు, స్క్రిప్ట్ దశలోనే సంపూర్ణేష్ బాబు గారు అనుకున్నారా, లేదా ఆ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత సంపూ గారు ఇందులోకి వచ్చారా? అంటే మొత్తం రాసుకున్నాక ఐ వాంటెడ్ 2 బ్రదర్స్. కేటగరైజేషన్ కానీ ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో అనుకుంటే, సో ఐ థాట్ సంపూ గారు, అండ్ ప్లస్ ఆయన ఇప్పటివరకు అలాంటివి చేయలేదు. సో ఐ వాంటెడ్ టు, ఈ చాలా వరకు బ్రదర్స్ సినిమాలు వచ్చాయి, హౌ క్యాన్ ఐ ప్రెజెంట్ ఇట్ ఇన్ న్యూ వే అనుకుంటే సంపూ గారు వుడ్ బి పర్ఫెక్ట్. ఆయన్ని వేరే విధంగా చూస్తే జనాలు లైక్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ అని చెప్పేసి ఐ వాంటెడ్ హిమ్ ఆఫ్టర్ రైటింగ్. అంటే ట్రైలర్ చూస్తే కామెడీ ఈ ఉన్నతంలో ఉన్నట్టుంది, అంటే కామెడీతో పాటు ఎమోషన్. Definitely there will be lot of emotions between the brothers and parents, mother father and కొడుకు మధ్యలో కానీ అండ్ హీరోయిన్స్ మధ్యలో there's equal part for emotion and comedy and little bit action ఉంటుంది. ఇద్దరిలో ఎవరు పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది, పెద్దోడు చిన్నోడు? వాళ్ళు 2 కళ్ళలాగా అనమాట నాకు సినిమాకి. ఇప్పుడు బాబుమోహన్ గారికి వాళ్ళిద్దరు 2 కళ్ళలాగా, నాకు సినిమాకి అలాగే. ఎవరిని ఎక్కువ చేయలేము తక్కువ చేయలేము, దే బోత్ ఆర్ లైక్, మీరు చూస్తే అర్థమైంది రియల్ బ్రదర్స్ ని చూసినట్టే ఉంటుంది మీకు. ఎక్కడ కూడా యాక్టర్స్ ని చూసినట్టు అనిపించింది. యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు సంబడీస్ హౌస్ అండ్ వాచింగ్ దెమ్. అలాంటి ఫీల్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ. సంతోష్ గారు. Hi, myself Hema Mali here. So first of all congratulations. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గారికి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ మ్యాచ్ చేయాలంటే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో బట్ చాలా బాగుంది ట్రైలర్లో మేము చూసినప్పుడు. సో ఈ కథ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? ఎందుకు చూస్ చేసుకొని ఇందులో రావడానికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అయితే? బేసిక్గా నా ఫస్ట్ ఫిలిం బేవర్స్, వెరీ ఫ్యామిలీ ఫిలిం. మీకు తెలుసు అనుకుంటే తెలుసు, నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఎమోషన్ ఉన్న స్క్రిప్ట్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఈ కథ చెప్పగానే ఫస్ట్ దాన్ని కనెక్ట్ అయ్యాను. ఒక ఇద్దరు అన్నదమ్ముల బాండింగ్కి బాగా కనెక్ట్ అయ్యాను. దాన్ని ఒక ఇద్దరు అన్నదమ్ములకి మంచి పేరెంట్స్, వాళ్ళిద్దరు లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకున్న ఒక పేరెంట్స్, అంటే లైక్ అంటే ఫుల్ మీల్స్ లా ఉంటుంది ఈ ఫిలిం. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం సిస్టర్ సెంటిమెంట్ చేశాను, ఇప్పుడు బ్రదర్ సెంటిమెంట్ చేస్తున్నాను. సో సెంటిమెంట్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. బేసిక్ అంటే నేను సెంటిమెంట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇప్పుడు